ఎవరి బాధ వాళ్ళది. భయపడాడు కదా, సన్నబియ్యం పెట్టించిందే ఆయన పిల్లలకు, హాస్టల్ పిల్లలకు. సో ఇది దీని పోతే ఇంకో పాపులర్ డిమాండ్ ప్రజల నుంచి ఉన్నటువంటి ఎస్కేఎస్లో మా ముందుకు వచ్చినటువంటిది ఇల్లులు ఎన్ని కట్టాలి అసలు. ఈ కాంగ్రెస్ పార్టీలోదేమో తల లేదు, తోక లేదు, అడ్డగోలు జమాబంది. టీడీపీ పార్టీ కూడా అదే కథ. వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఇల్లు కట్టి ఉంటే అసలు ఇల్లు అవసరమే లేదు. టు బి వెరీ ఫ్రాంక్, ఆ లెక్కలు తీస్తే పక్కా గృహ నిర్మాణం. నేను కూడా ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎంబడి. ఎన్టీ రామారావు గారు చెప్పి శాంక్షన్ చేసి కట్టిన ఇండ్లు ఎన్టీ రామారావు ఉన్నావు. లెక్క కనుక పెడితే అసలు అడిషనల్ అయిపోయింది, రాష్ట్రంలో కుటుంబాలను మించిపోయింది. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ డిమాండ్. కారణం ఏంటంటే కుంభకోణాలు మింగేసిండ్రు. ఒక మంథెన నియోజకవర్గంలో 140% కట్టినండి. అంటే 100 కుటుంబాలు ఉంటే 140 ఇళ్ళు కట్టేసాం. అది మాకు వచ్చింది, రిపోర్ట్ ఉంది మా దగ్గర. అటువంటి విచారణలో, ఎంక్వైరీలో వచ్చింది. అయితే దానిలో విచిత్రం ఉంది. అసలు తినేసినోడు దొరకడు పేపర్ మీద, ఏముందో బెనిఫిషరీ పేరు ఉంటుంది పాపం. గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఫైన్ వేయాలి. అంటే ఎవరికి వేయాలి? ఆ పేదోనికి వేయాలి. అట్లా డోలాయమానంలో ఊరుకున్నాం. ఒక విచిత్రమైన పరిస్థితి. ప్రజలను పని చేయాలి. అంత దుర్మార్గంగా దానిలో 1000 కోట్లు మింగేసినారు. ఒక అడ్డు లేదు, అదుపు లేదు, లెక్కలేదు. మేము ఎస్కేఎస్లో తీసినప్పుడు నీకు ఇల్లుందా లేదా అడిగిపోయినప్పుడు అడిగినారు కాబట్టి ఒక 8.5 లక్షల ఇల్లు కడితే ఆల్మోస్ట్ సరిపోతుంది రాష్ట్రంలో అనేది వచ్చింది. అయితే మేము పద్ధతి ఏమనుకున్నామంటే 2 lakhs చొప్పున కట్టుకుంటూ పోతే ఒక 4.5 yearsలో మనం దగ్గర పడతాం, మన పరిస్థితి కుదరబడ్డ కొద్దికి అని. పెద్ద దీనిలో బాధల ఆదాయం లేదు. వాళ్ళు చెప్పిన డబ్బాచారం మనం చెప్పే అక్కర్లేదు. మేము 5 లక్షలు కట్టినాం, 10 లక్షలు అసలు అవసరం ఉండి కడతామా లేక కడతామా అని, కట్టన్నా కట్టద్దా అని విచారించి కట్టచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో పేద ప్రజలకు మేము బ్రహ్మాండం రిలీఫ్ ఇచ్చినాం. ఈ సర్కారులు, ఈ సోకాల్డ్ తెలుగుదేశం కాంగ్రెస్ సర్కారులు కట్టిన ఇండ్లు, దానిలో ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం. మేము కర్జంసీఆర్ గారు మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం. అప్పుడు ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఇల్లు కూడా వాళ్ళు ఫ్రీగా కట్టలేదండి. పార్షియల్లీ ఇట్ వాజ్ లోన్. ఆ లోన్ ప్రజలు కట్టలేరు పాపం. కట్టకపోతే వాడు రాను దర్వాజాలు పీక, వీళ్ళు ఇళ్ళకి తాళం వేసుకొని పారిపోవుడు, వాడు దర్వాజాలు కూడా పీక అక్కడ పెట్టిపోవుడు. పెద్ద బీభత్సం. మా దగ్గరకు వచ్చేది ఎమ్మెల్యే దగ్గర, మేము ఆపడం, ఆ ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు. పెద్ద బీభత్సం. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4136 కోట్లు పాతవి కాంగ్రెస్ టీడీపీ జమానాలో ఉన్నటువంటి ఆ సింగిల్ రూమ్ కావచ్చు, పక్క గృహం ఏదో వాళ్ళు కట్టినటువంటి ఇళ్ళ యొక్క రుణాలు, పేద ప్రజల మీద ఉన్న రుణాలు మొత్తం మంది మీద ఉండే, ఎంతమంది అంతమంది మీద, అవన్నీ ఒక్క పెన్ స్ట్రోక్తో నేను రద్దు చేసిన. టీఆర్ఎస్ గవర్నమెంట్ రద్దు చేసింది. శాసనసభలో ప్రకటించినాం. లెక్కలు తెప్పించి ఆ 4136 కోట్ల రుణాలు ప్రజలకు పెద్ద రిలీఫ్ వచ్చింది. దాని తదనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము కడతా ఉన్నాం. దానిలో అక్కడక్కడ విమర్శ కూడా చేస్తాం, ఎన్ని కట్టిండ్రు మీ లెక్క మేము కట్టం. ఇక మేము కట్టే ఇల్లు మాకు క్లారిటీ ఉంది. ఇలా మేము 2,60,000 టార్గెట్ చేసి కడతా ఉన్నాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిన దానికి అవి ఒక ఇల్లు 7 ఇండ్లకు సమానం. 2 లక్షలు అంటే 14 లక్షలకు సమానం. 60,000 అంటే 6 ఏళ్ళు 42, మళ్ళీ 4 లక్షలు. 2,60,000 హౌసెస్ మేము కడుతున్నాం అంటే మీరు కట్టిన 70 ఇండ్లకు 18 లక్షల ఇండ్లకు సమానం ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ చూసుకుంటే. మేము కడుతున్న దానిలో మా ఉద్దేశం ఏంది? మేము 100% ఫ్రీ కట్టిస్తున్నాం. నెంబర్ 1, వాళ్ళకు రుణం లేదు, వాళ్ళ షేర్ లేదు. 100% బోర్న్ బై గవర్నమెంట్, 100% సబ్సిడీ. రెండవది ఏం చేస్తున్నాం? పిల్లర్స్ పెట్టి కడుతున్నాం మేము. సెకండ్ ఫ్లోర్ కూడా వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉండాలి. ఇల్లు ఒకసారి కట్టిస్తే ఒక 2 జనరేషన్లకు ఆ ఇంటి బాధ పోవాలి. అది కాన్సెప్ట్. డబుల్ బెడ్రూమ్ అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే పర్మనెంట్గా ఆ కుటుంబానికి 2 తరాలకు ఇల్లు సమస్య తీరిపోవాలి అనేది మా ఉద్దేశం. సరే, దాన్ని ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, కానీ మా ఉద్దేశం అది, మా ప్రభుత్వ ఉద్దేశం అది. దాన్ని అట్నే కొనసాగిస్తే మేమని భయపడం. ప్రజలు అర్థం చేసుకున్నారు, మాకు తెలిసిపోయింది. కాబట్టి ఎవరో ఆశిస్తున్నట్టు డిమాండ్ చేస్తున్నట్టు లేదు, అది మేము కట్టుకుంటూ పోతాం. దాంట్లో ఒక డిమాండ్ మాకు ఏమొచ్చిందంటే, మీరు కాలనీస్ కడుతున్నారు సంతోషం, అంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కడుతున్నాం, కట్టి వదిలేసాం కాకుండా కొంచెం రోడ్లు మోరీలు అవన్నీ కూడా కట్టమంటున్నాం. కాలనీ కట్టినప్పుడు కొంత డిమాండ్ ఏంటంటే మాకు సొంత జాగాలను కూడా కట్టుకుంటాం, అవకాశం ఇవ్వండి అని ప్రజలు కోరుతున్నారు, దానికి ఇస్తాం.